దసరా నవరాత్రులలో దుర్గాదేవిని 9 రోజులు 9 రకాలుగా అలంకరిస్తారు. అయితే ఏ రోజు ఎలా అలంకరిస్తారు? మనం ఎలాంటి నైవేద్యం దేవికి పెట్టాలి? మనం ఎలాంటి మంత్రం ఆ రోజు దేవికి చెప్పాలి? మనము ఏ రంగు చీర కట్టుకొని పూజించాలి? అమ్మవారికి ఎలాంటి రంగు చీరని ఆ రోజు అలంకరిస్తారు? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిగా దర్శనము ఇస్తారు. మంత్రం ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః. నైవేద్యం తీపి బూంది, శనగలు, చీర ఆరెంజ్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని పూజిస్తే పూర్ణ ఫలం అందిస్తుందని భక్తుల విశ్వాసం. రెండవ రోజు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తారు. మంత్రం ఓం శ్రీ గాయత్రి దేవియే నమః. నైవేద్యం రవ్వ కేసరి, పులిహోర, చీర బ్లూ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. గాయత్రి అలంకారంలో అమ్మవారిని కొలిస్తే సకల మంత్ర సిద్ధి, తేజస్సు, జ్ఞానం లభిస్తాయని ప్రజల నమ్మకం. మూడవ రోజు శ్రీ అన్నపూర్ణదేవిగా దర్శనం ఇస్తారు. మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః. నైవేద్యం పొంగలి, చీర పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అన్నపూర్ణదేవిని ఆరాధిస్తే మంచి ధాన్యం ప్రాప్తిస్తుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. మంత్రం ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవియే నమః. నైవేద్యం పులిహోర, పెసర బూరలు, చీర గ్రీన్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగాను, అమ్మవారు త్రిపుర సుందరి దేవిగా భక్తులను పూజలు అందుకుంటారు. ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు. మంత్రం ఓం శ్రీ మహాచండీ దేవియే నమః. నైవేద్యం లడ్డు ప్రసాదం, చీర రెడ్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటి. చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని ప్రజలు విశ్వసిస్తారు. ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. నైవేద్యం క్షీరాన్నం, చక్కెర ప్రసాదం, చీర పింక్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ మహాలక్ష్మి అవతారంలో మంగళప్రదమైన దేవతగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. ఏడవ రోజు శ్రీ సరస్వతి దేవిగా దర్శనమిస్తారు. మంత్రం ఓం శ్రీ సరస్వతి దేవియే నమః. నైవేద్యం అటుకుల బెల్లం, శనగపప్పు, కొబ్బరి ప్రసాదం, చీర వైట్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున వాగ్దేవత మూర్తి అయిన సరస్వతీదేవి అవతారంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల విద్యార్థులు అన్ని విద్యల్లో విజయం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. మంత్రం ఓం శ్రీ దుర్గాదేవియే నమః. నైవేద్యం అల్లం, గారెలు, నిమ్మకాయ ప్రసాదం, చీర ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ అలంకారంలోని అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు. కుంకుమ అర్చనలతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా దర్శనము ఇస్తారు. మంత్రం ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవియే నమః. నైవేద్యం చింతపండు పులిహోర, చక్ర పొంగలి ప్రసాదం, చీర ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారు సమస్త జీవరాశుల కష్టాలను తొలగిస్తుందని భక్తులు భావిస్తారు. పదో రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. మంత్రం ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః. నైవేద్యం పులిహోర, గారెల ప్రసాదం, చీర పచ్చరంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. దసరా ఉత్సవాల చివరి రోజు అందరికీ ఆనందింపజేసే అపరాజిత దేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మను ఈ అలంకారంలో సేవించడం వల్ల సకల శుభాలు, విజయాలు లభిస్తాయని భక్తులు భావిస్తారు.